హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఈ వీడియో ఇచ్చేసి నేను ఊరు వెళ్ళే రోజుదనమాట. అంటే 9th January 9th రోజున వెళ్ళిపోయాం మేము. సో వెళ్ళిపోలేదు, 10th రోజున బయలుదేరాంలేండి. ఆ ఫుల్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. అయితే నేను పొద్దున్నే పొద్దున్నే అంటే మరీ అంత పొద్దున్నే కాదు, కొంచెం అర్లీగా లేచాను. కానీ ఏం పనులు చేయలేదు ఇవాళ. కానీ సాయంత్రం వచ్చిన తర్వాత చాలా కంగారుగా బట్టలు అవన్నీ సర్దుకొని నేను మా ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళేసరికి 11, అక్కడికి వెళ్ళేసరికి 12 అయిందనమాట. ఇంకా మొక్కల్ని కొంచెం ప్యాంపర్ చేస్తున్నాను ఇక్కడ. ఊరు వెళ్ళే ముందర ఫ్లోర్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఊరు నుంచి వచ్చేసరికి అబ్బా చెత్త ఇప్పటికి కూడా అలాగే ఉంది. ఆ చెత్త అంతా సండే రోజు క్లీన్ చేయాలి. నాకు ఇంకా ఖాళీ లేక ఓపిక లేక నేను క్లీన్ అయితే చేయలేదు మొన్న సండే వచ్చినా. కానీ ఎంత చిరాగ్గా అయిపోయిందో. మనుషులు ఉంటే ఒకలాగా, మనుషులు లేకపోతే ఒకలాగా పనులు చేస్తారు పనోళ్ళు. నాకైతే అదే అనిపించింది. అసలు డస్ట్ అయితే ఎంత అక్యూములేట్ అయిపోయిందో మొక్కల వెనకాల. నాకు బాగా కోపం వచ్చింది. సో ఏం చేయలేం కదా. ఇంకో ఇక్కడైతే మొక్కల్ని కొంచెం చూసి ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి కొంచెం వాటికి మంచిగా నీళ్ళు అయితే పోసాను అనమాట. ఇంకా నాకు సాయంత్రం పోద్దామని అన్నా నాకు ఇంకా టైం ఉండదు. నేను బట్టలు కూడా సర్దుకోలేదు. నాకు తెలుసు నాకు ఏ టైంలో వెళ్దాము, ఏ టైంలో ఏం చేద్దాము అని అనుకుంటే నేను అప్పుడే చేస్తాను. ముందర వెనకాల కూడా ఏం చేయనండి. నాకేంటో అలా అలవాటు అయిపోయింది. కాకపోతే ఈరోజు అయితే బాగా కంగారైందనమాట. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆరామ్సే చేశాను అనమాట అన్నీ కూడా. ఇంకో ఇక్కడ ఈ మొక్క కూడా నేను మా లక్ష్మి ఉంది కదా, తనకి ఇచ్చాను అనమాట తాళాలు. కొంచెం మొక్కలకు అటు ఇటు నీళ్లు పోయమని. నేను వారం రోజులు వెళ్తే తను వచ్చేసి 2 రోజులు పోసిందంట వారం రోజుల్లో. ఇంకా ఈ మొక్క అయితే కొంచెం ఎండిపోయినట్టు అలా అయిపోయింది వచ్చిన తర్వాత. ఇప్పుడైతే ఎంత బాగుందో. నేను నిన్న వీడియో పెట్టాను కదా, అసలు అందులో చూడండి. నేను పోస్ట్లో కూడా పెట్టాను వీటి ఫోటో. అది బిఫోర్ ఊరు అనమాట. కొంచెం ఈ మొక్క కూడా ఏంటో ఆకులన్నీ ఎండిపోయినట్టు ఖాళీగా అయిపోయినాయి కొమ్మలన్నీ కూడా. కానీ ఏం చేయలేము, నీళ్ళు పోస్తూ ఉన్నాను. ఒక 2 days కొంచెం పోస్తూ ఉంటే అవి శీతాకాలం అయినా కానీ ఎవాపరేట్ అయిపోతున్నాయి వాటర్ కూడా బాగా. ఏంటో తెలీదు. ఇక్కడ అంత ఎండ కూడా రాదు, అయినా కానీ ఎవాపరేట్ అయిపోతున్నాయి అన్నమాట. మొక్క కిందంతా తడి ఉండట్లేదు, అంటే మట్టిలో తేమ ఉండట్లేదు అనమాట. ఇంకేం చేస్తాం, అందుకని కొంచెం నీళ్ళు అయితే పోస్తున్నా. నేను ఇంత తుడుస్తున్నాను కదా ఆకులతో సహా. వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ చూస్తే చాలా బాధ అనిపించింది. ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకా ఇక్కడైతే 3 trips వేసాను అనమాట వాషింగ్ మెషిన్. ఏం చేయలేదు అసలు. ఈ వీక్ అంతా మా నాన్న వెళ్ళిపోవడము హాస్టల్కి, దాని తర్వాత ఇంట్లో కొన్ని పనులు చేయడము, ఆఫీస్ పనులు, దాని తర్వాత వీకెండ్ వచ్చేసరికి ఊరు వెళ్ళడము, ఇదే అనమాట. సో ఇంకా బట్టలు చాలా ఉన్నాయని 3 trips వేసాను. మడత పెట్టుకోవాలి. మళ్ళీ ఊరు నుంచి వచ్చేసరికి దివాన్ నిండా, కుర్చీల నిండా, మంచాల నిండా బట్టలు ఉండకూడదు అని చెప్పి కొన్ని మడత పెడుతున్నాను. ఇంకా చాలా బట్టలు తీగల మీద ఉన్నాయన్నమాట. కొంచెం చల్లగా ఉంది కదా, ఆ చల్లగా ఉంటే బట్టలు కూడా కొంచెం తడిగా ఉంటాయి కదా, అందుకని చెప్పి అంత పొద్దున్నే తీయలేదన్నమాట. తను వచ్చి వెళ్ళిపోయింది. తనకు తాళాలు ఇచ్చి పంపించాను. కొంచెం మొక్కలకి నీళ్ళు పోయమని చెప్పి. ఇంకా తను చెప్పాను కదా ఇందాక 2 days వచ్చి పోసిందనమాట 1 week.
వీక్లో. ఇల్లంతా నీట్గా పెట్టేశాను, అయిపోయింది. కానీ మనం వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అని బేసిక్గా నాకు ఎప్పుడు నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత నాకు ఇల్లు ఎలా ఉంటుంది అనే భయం ఉండదు. ఎందుకంటే ఇల్లు ఎప్పుడు నీట్గానే పెట్టుకుని వెళ్తాను కదా, అందుకని చెప్పనమాట. ఇల్లు వచ్చిన తర్వాత కూడా నీట్గానే ఉంది. నేను వీడియోస్ షూట్ చేశాను ఏం బట్టలు కొనుక్కున్నాము అనేది. సో అది వాగుతుంది ఇక్కడ, అది ఆన్ చేసే కొంచెం టైంపాస్ అవుతుందని. టైమ్ 8:14 అయింది. ఇప్పుడు నేను రెడీ అయ్యి ఇవన్నీ సర్దుకుని బట్టలు మడత పెట్టుకుని రెడీ అయ్యి అప్పుడు బుడియాల ఇంటికి వెళ్ళాలన్నమాట. సో పొద్దున్న ఇది ఆల్రెడీ ఆన్ చేశా. ఈ మధ్యన ఎస్పీబీ హిట్స్ ఎక్కువ వింటున్నా. ఈ మధ్య పాటలు పెట్టుకొని అందులో బాగా పని చేసుకుంటున్నాను అన్నమాట, వింటూ. ఇంకా పాటలు అయితే ఆన్ చేసి ఫస్ట్ వెళ్ళి స్నానం చేసి వచ్చాను. నేను అంతకు మించి ఏం పాట పెట్టాను అనేది చెప్పలేను, ఎందుకు అని అంటే కాపీరైట్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఆ సాహసం చేయలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు. ఇక్కడ ఇంకా స్నానం చేసేసి వచ్చి చూశారు కదా బట్టలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఇల్లంతా. ఇప్పుడు ఇవన్నీ సర్దాలన్నమాట. మా బుడికి ఏమో 10 సార్లు ఫోన్ చేసింది, మా అన్నయ్య ఒక 10 సార్లు ఫోన్ చేశాడు, ఎప్పుడు వస్తున్నావు అని. నేను ఐరన్ కూడా చేపించాను అనమాట బట్టలు. ఐరన్ కూడా ఈరోజే ఇచ్చాను. చూసారా నాకు అసలు ఎంత బాగా ఒళ్ళొంగుతుందో. కానీ ఒక్కొక్కసారి ఏంటో అలాగే అవుతుందండి, నాకు ఎందుకో చూద్దాంలే అని అనిపిస్తుంది తర్వాత. కానీ అన్నీ సడన్గా వచ్చేసరికి చెప్పాను కదా టైం ఎంత అయింది, 11ంటికి స్టార్ట్ అయ్యాను. ఎంత లగేజ్ ఉందంటే అమ్మో, నేనైతే ఇంకా తర్వాత నాకు ఆ లగేజ్తో పట్టుకుని వెళ్ళడానికి షూట్ చేయడానికి నాకు ఏంటంటారు ఛాన్స్ లేదనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా అసలు ఎంత లగేజ్ తీసుకెళ్తున్నాను అనేది కూడా షూట్ చేసి చూపించలేదు మీకు. ఇక్కడైతే బట్టలు ఫస్ట్ సెగ్రిగేట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ సెగ్రిగేట్ చేసి ఆ తర్వాత ఫస్ట్ మనం పట్టుకెళ్ళాల్సినవి బయట పెట్టి ఆ తర్వాత మిగతా బట్టలు సర్దాను అనమాట. అసలు ఏ బట్టలు పట్టుకెళ్ళాలి ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. నేనైతే ఆఫీస్లో వేసుకుంటానికి ఉంటాయి కదండి, నాకు ఆ బట్టలే పట్టుకుని వెళ్ళాను అనమాట. సో ఇంకా బట్టలు అయితే ఇక్కడ సెగ్రిగేట్ చేస్తున్నాను అనమాట. అదే ఆలోచిస్తున్నా ఏం బట్టలు పట్టుకుని వెళ్ళాలి ఏంటి అనేది. ఇక్కడ కూడా మంచం నిండా బట్టలన్నీ అలాగ స్ప్రెడ్ చేసి పెట్టాను చూసారా. అమ్మో, వాళ్ళు పక్కన ఫోన్ చేస్తున్నారు, అదొక కంగారు. నేనేమో బయలుదేరలేదు, నాకు అదొక కంగారు. ఇంటి నిండా చూస్తే ఇన్ని బట్టలు, డిష్ వాషర్లో చూస్తే చాలా గిన్నెలు సర్దాలి. అసలు ఎంత కన్ఫ్యూజన్ అంటే నేను రావడమే టైం చూశారు కదా 8ంటికి వచ్చా. ఊరు వెళ్తాను అంటే ఈరోజు వెళ్ళాలని తెలుసు, కాకపోతే కొంచెం అన్ని పనులు చేసుకుని రావాలి కదా. మళ్ళీ నేను కూడా ఒక 1 వీక్ ఉండను అని చెప్పి కొంచెం లేట్గా ఏముందిలేండి, కొంచెం అలా కొంచెం టైం తీసుకుని బయలుదేరాను అనమాట. మళ్ళీ నేను చేయాల్సిన పనులు చేయకపోతే పాపం మా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అక్కడ కూడా చూసుకుని ఇంకప్పుడు బయలుదేరాను అనమాట. నేను చెప్పాను కదా ఇందాక, కావాల్సిన బట్టలన్నీ బయట తీసుకెళ్దామని అనుకున్న బట్టలు బయట పెట్టాను, ఇంకొద్దు అని అనుకున్న బట్టలన్నీ అయితే ఇంకా లోపల పెట్టేశాను అనమాట. ఇంకా బ్యాగ్ సర్దుకోవాలి, పెద్ద సూట్ కేసు తీసుకెళ్ళాలా, చిన్న సూట్ కేసు తీసుకెళ్ళాలా, ఇన్ని బట్టలు ఉన్నాయి, ఇలా ఆలోచించుకున్నాను అనమాట. మొన్న మా నానికి దీపుకి కొన్న బట్టలు ఉన్నాయి కదా, ఇదిగో ఇక్కడ కర్రల సంచి ఉంది కదండి, అందులో పెట్టాను అనమాట ఆ బట్టలు. ఎందుకంటే అవన్నీ వాళ్ళు షాప్ వాళ్ళు ఇచ్చిన కవర్స్ ఉంటాయి కదా, అందులోనే ఉన్నాయి మొన్నటి వరకు. ఇంకా ఇప్పుడైతే ఈ కర్రల సంచిలో పెట్టాను. ఇంకా అందుకని చెప్పేసి చిన్న సూట్ కేసే తీసుకుని వెళ్తున్నాను అనమాట నా బట్టల కోసం మట్టుకే. ఇంకా ల్యాప్టాప్ కూడా తీసుకుని వెళ్తున్నాను ఈసారి. ఎందుకు అని అంటే ఒక వారం రోజులు ఉండాలి కదా, మళ్ళీ ఏమన్నా అవసరం అనుకోండి నాకు కూడా ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ల్యాప్టాప్ కూడా తీసుకొని వెళ్ళాను అనమాట. ఇంకా బట్టలు అయితే సర్దుతున్నాను.
నాకేంటంటే ఇంటికి వచ్చేసాం కదా, ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, అక్కడికే కదా అని చెప్పి చాలా స్లోగా పనులు చేసుకుంటుంటే వాళ్ళేమో రిపీటెడ్గా ఫోన్ చేసి నువ్వు వస్తేనే కానీ మేము తినము అది ఇది అనింది పాపం మా బుడికి. కానీ అయినా నేను లేట్గానే వెళ్ళాను అనమాట. యాక్చువల్గా ఈసారి అందరం కలిసి కార్లో వెళ్ళామన్నమాట. బుడిగి వాళ్ళు తీసుకుని వెళ్ళారు. సో ఇంకా నేను ఈ బట్టలు సర్దుకుని తర్వాత బయలుదేరాను. అసలు తర్వాత కూడా చాలా షూట్ చేద్దామని అనుకున్నానండి, కానీ నాకు అసలు ఇంకా ఆస్కారం లేదనమాట. షూట్ చేయడానికి ఛాన్స్ లేదు. అన్ని లగేజ్ ప్యాకింగ్ అయిపోయేసరికి నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను. నాకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా, నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా కానీ బాగానే అన్నీ సెట్ చేసేసుకుంటాను స్టార్టింగ్. కానీ తర్వాత ఏమవుతుందంటే కంగారు పడి నేను ర్యాపిడో కానీ ఓలా కానీ బుక్ చేస్తాను అనమాట. వాళ్ళు వచ్చేస్తారు, నాకేమో ఇంకా తాళాలు వేసుకోవడానికి సర్దుకోవడానికి పెట్టుకోవడానికి టైం ఉండదు. ఈసారి నేను థైరాయిడ్ మందులు పట్టుకుని వెళ్ళడం మర్చిపోయాను. 1 వీక్ కదా, నేను 2 days అయితే పర్వాలేదు వేసుకోకుండా ఉండడము, కానీ 1 weekకి నాకు 3rd dayకే బాగా నీరసం వచ్చేసింది అనమాట. థైరాయిడ్ మందులు వేసుకోకపోతే నాకు చాలా తేడా చేస్తుంది. కానీ ఇంకా మళ్ళీ అప్పుడు అక్కడ తెప్పించుకుని ఆ తర్వాత 2 బిళ్ళలు వేసుకున్నాను అనమాట. లేదు అని అంటే నాకు బాడీ పెయిన్స్ బాగా పెరిగిపోతాయి. నాకు తెలిసిపోతుంది నేను థైరాయిడ్ మందులు వేసుకోలేదు కాబట్టి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని నాకు తెలిసిపోతుంది అనమాట. నాతో పనులు అలా ఉంటాయి అన్నమాట. ఇంత మోసుకుని వెళ్ళాను. ప్లస్ మా ఈ మొక్కలకు కూడా కొంచెం వెనకాల నీళ్ళు పోద్దామని అనుకున్నాను, కానీ అసలు ఎక్కడ నాకైతే అసలు టైమే లేదండి మొక్కలకు నీళ్ళు పోయడానికి. పాపం మొక్కలకి ఇంకా నీళ్ళు అయితే పోయలేదు. ఇదిగో చూసారా, అందులో పట్టట్లేదని ఇందులో కూడా పెడుతున్నాను. ఇవి మా నాన్నగడి బట్టలు. ఇప్పుడు మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలి కదా, వాడు పట్టుకుని వెళ్ళాలి అని చెప్పి ఇగో ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్ళి నేను ఆటో ఎక్కాలన్నమాట. ఆలోచించండి, ఇంకా అక్కడ ఆల్రెడీ 3 ఉన్నాయి, ఇది 4ది. ఇంకొకటి చేశాను, మొత్తం 5 బ్యాగులండి బాబు. కానీ భలేగా అయింది. సో అంతా సేఫ్, అందరం బాగున్నాము. మీరందరూ కూడా బాగా చేసుకున్నారు పండగ అని అనుకుంటున్నాను. మేము కూడా బాగా చేసుకున్నాము. నేనైతే 1 week ఉండొచ్చాను కదా, ఆ వీడియోస్ అన్నీ ఫర్దర్గా పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.